నీ పెత్తన నీ అత్తారింట్లో చూపించుకో. లిల్లీ, అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట అన్నావే! అమ్మో అమ్మో అమ్మో, ఇంటల్లుండి పట్టుకొని అంత మాట అంటావా? నేనన్నది అక్కని. పెళ్ళయి ఇంకా పుట్టింట్లోనే ఉన్నారు అంటే ఆ మాట ఇంటల్లుండి అన్నట్టే కదా. నేను అర్థంతో అనలేదు, అక్కే కదా అని జోక్ చేశాను. అక్కనైతే మాత్రం అంత మాట అంటావా లిల్లీ? అంటుంది సూర్య, అంటుంది. ఎందుకంటే ఇంట్లో అందరికంటే చిన్నపిల్ల అని అతిగారాబం చేశారు కదా, ఆ పొగరు. అందుకే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటుంది. పెద్దమ్మ, సరదాగా అన్నానని చెప్తున్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నావు? కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. తప్పుగా మాట్లాడాను బావగారు అని మర్యాదగా ఇంటాలోనే క్షమాపణ అడుగు. అంత అవసరం లేదు. అనకూడని మాట అన్నది కాక ఎదురు సమాధానం చెప్తావా? అవసరం లేదంటే అది ఎదురు సమాధానం చెప్పినట్టు ఎలా అవుతుంది? మాటకి మాట చెప్పావంటే బాగోదు. ముందు అల్లుడు గారిని క్షమించమని అడుగు. నేనేమంత పెద్ద తప్పు చేశానని క్షమాపణ అడగాలి? లిల్లీ, ఏంటిదంతా? నువ్వు కూడా నన్నే అంటున్నావా అన్నయ్య? అది కాదు లిల్లీ. అవునులే, అమ్మ ఇంట్లో లేకపోయేసరికి అందరూ అస్తమానం నన్నే తిడుతున్నారు. చివరికి అన్నయ్య నువ్వు కూడా వాళ్ళ మాటకి వంత పాడుతున్నావు. అసలు ఇలా కాదు, అమ్మకి ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తాను. లిల్లీ, అమ్మ నాన్న మెడికల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకెళ్లాడు. ఇప్పుడు ఈ విషయం మొత్తం ఫోన్ చేసి చెప్పేస్తే అమ్మ ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. పెద్దమ్మ చెప్పినట్టు వెళ్ళి శ్రీనివాస్ గారికి సారీ చెప్పు. నేను చెప్పనన్నయ్య. ఇవాళ చెప్పకపోతే వదిలేదే లేదు. అంతేకాదు, ఈ విషయం మీ నానమ్మకి చెప్పి పెద్ద గొడవ కూడా చేస్తా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే అల్లుడు గారిని అవమానించినట్టు అవుతుంది. అంతేకాదు, నీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది. తప్పుడు కూతురు కూసింది కాక చేసిన తప్పు తెలుసుకోవాలి. అల్లుడు గారిని క్షమాపణ అడగాలి. ఈ విషయంలో ఈ రాజీ పడే ప్రసక్తే లేదు. అంతే. చెప్పవే, క్షమాపణ చెప్పు. లిల్లీ, ఏయ్ లిల్లీ, ఆగవే, నీకే కదా చెప్తుంది. శ్రీనివాస్ గారు, చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదో మాట్లాడింది. మీరదే మనసులో పెట్టుకోకండి. నన్ను చూసి తను ఎక్స్క్యూజ్ చేయండి. ఏయ్ లిల్లీ, ఆగవే. ఓ ఆగమంటుంటే ఆగమంటే ఆగు. ఏయ్ ఆగు. ఆవిడ గారితో పాటు నువ్వు వెళ్ళి ఇంకా లిల్లీ నేర్పించు. ఏంటి నీకు అంత పొగరంటే? మర్యాదగా అల్లుడు గారిని క్షమించమని అడుగు. ఆ తర్వాత నువ్వు ఎక్కడికైనా ఊరేగు. అప్పటిదాకా వెళ్ళనిచ్చేదే లేదు. ఏమనుకుంటున్నావా? పెద్దత్త, అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు. ఏదో తెలియక మాట్లాడింది, చిన్నపిల్ల కదా. ఇది చిన్నపిల్ల, కాలేజీకి వెళ్తుంది. ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరిని ఏం అనకూడదో ఆ మాత్రం తెలియదు దీనికి. నేను చెప్పిందే చెప్తున్నాను. నేనే తప్పు చేయలేదు. ఎవరిని క్షమాపణ అడగాల్సిన అవసరం అంతకంటే లేదు. చెంప పగలు కొడతాను అలా మాట్లాడావంటే. ముందు లోపలికి వచ్చి క్షమాపణ అడుగు. నేను అడగడం చెప్పానా? చెప్పాల్సిందే. చెప్పను పెద్దమ్మా. చెప్పాలంటున్నాను కదా. చెప్పను కాక చెప్పను. చెప్పకుండా నువ్వు బయటకు ఎలా వెళ్తావో నేనే చూస్తానే. పెద్దమ్మా, నువ్వు ఎంత గొడవ చేసినా
క్షమాపణ అడిగే ప్రశ్నే లేదు. నిన్ను వదిలే ప్రసక్తి అంతకంటే లేదే. రా. పెద్దమ్మా వదులు పెద్దమ్మా. పెద్దత్త బయట ఈ గోలేంటి? అందరూ మన ఇంటి వైపే చూస్తున్నారు. చూడని ఇంట్లో క్షమాపణ అడిగితే పోయేదానికి వీద్దాకా తీసుకొచ్చింది ఇది. నా కళ్ళ ముందు పుట్టిన దానికి దీనికే ఇంత పొగరుంటే పెద్దదాన్ని నేనెందుకు ఊరుకుంటాను? హా? పెద్దమ్మా వదులు 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 పెద్దమ్మా. అరే వదులు. అరే ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావే? ఆగు. పెద్దత్త వెయిట్. పోనీ అబ్బి. ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏమీ అడగద్దు పోనీ. ఏ లిల్లీ, పెద్దత్త లిల్లీ, పెద్దత్త ప్లీజ్ పెద్దత్త. నువ్వు ఉండు శామ్, ఉండు. దాని మొండితనం గొప్పదో నా పెద్దరికం గొప్పదో తేలాలి. ప్లీజ్ పెద్దత్త లోపలికి వెళ్దాం. నేను రాను. అది ఇంటికొచ్చి అల్లుడు గారిని క్షమించమని అడగాలి. అప్పటి వరకు నేను పచ్చి గంగ కూడా ముట్టాను. అంతేకాదు నేను ఇక్కడి నుంచి కదలను. ప్లీజ్ ప్లీజ్ పెద్దత్త. నేను రాను. ఉండవే, అక్కడే ఉండు. ఎండలో మాడి చస్తావు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. వేస్ట్ కాల్ ఇంటి నుంచి. ఒకసారి మాట్లాడితే మళ్ళీ చేయరు కదా. అవసరం లేదు, నువ్వు ముందు పోనీ. దాని ఇంటికి రాని, దాని సంగతి చెప్తాను. ఏమనుకుంటుంది అసలు? నా గురించి ఏమనుకుంటుంది? అది వదిలిపెట్టేది లేదు. నా గురించి ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది అసలు అది? అమ్మా లోపలికి రామ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు 1000 సార్లు చెప్పు, 1,00,000 సార్లు చెప్పు, నేను ఇక్కడి నుంచి రానుగాక రాను. అత్తయ్య గారు ప్లీజ్ నా మాట వినండి, లోపలికి పదండి. మీరు ఊరుకోండి అల్లుడు గారు. ఇవాళ లిల్లీ ఇంటికి రావాలి, దాంతో నేను ఆమె తుమ్మి తేల్చుకోవాలి. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదలగా కదలను. అది కాదు పెద్దత్త. నాకెవరు ఏం చెప్పొద్దు, నేను విననుగాక వినను. దాన్ని ఇంటికి రానివ్వండి. అప్పటిదాకా ఎవరు ఏం మాట్లాడకండి. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. రావే రా. నీ పని చెప్తాను రా. చూసావా ఎంత పొగరో దీనికి? ఏయ్ లిల్లీ, లిల్లీ ఆగవే. పెద్దత్త పెద్దత్త. ఏ లిల్లీ ఆగవే. తనకి తోచకపోతే కనీసం మోకాలతో అన్న ఆలోచించమన్నట్టు నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే కనీసం పెద్దవాళ్ళ మేం చెప్పినట్టనే వినాలి కదా. మళ్ళీ మొదలు పెట్టావా? మొదలు పెట్టింది నువ్వు. అల్లుడు గారిని క్షమించమని అడుగు అని నేను ఇంతగా చెప్తున్నా లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నావు. ఏం చూసుకునే నీకు అహంకారం? మీ అమ్మ ఇంట్లో లేదు కదా అని నిన్ను అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటే ఊరుకుంటాననుకుంటున్నావా? నా కాని తిక్కరేగితే కాళ్ళు చేతులు విరక్కొట్టి పొయ్యిలో పెడతాను. చెప్పిన మాట విని మీ బావగారు ఇక్కడే ఉన్నారు, ఆయన్ని క్షమించమని అడుగు. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావ్? లిల్లీ ఏంటా పొగరబోతు మాటలు? లిల్లీ నువ్వు ముందు లోపలికి పదా. అమ్మా శాము, నువ్వు ఈ విషయంలో కలగజేసుకో మాకు. ఇది అల్లుడు గారిని క్షమించమని అడగకుండా ఒక్క అడుగు కూడా లోపలికి ఎట్టకు వీల్లేదు. వెయ్యనివ్వనంతే. అమ్మా పోనీ వదిలే. నువ్వు నోర్మీవే. నిన్ను నీ భర్తని ఇది అంత మాట అన్న తర్వాత
వెంటనే చెంప పగలగొట్టాల్సింది పోయి వదిలేమంటావేంటే? అది కాదమ్మా. పద్మ, ఇదొక మాట అంటే నీకు చీమ కుట్టినంత బాధ కూడా లేకపోవచ్చు, కానీ నా అల్లుడు గారిని నా కళ్ళ ముందే అవమానిస్తే అత్తగారిగా నేను సహించలేను, భరించలేను. అత్తయ్య గారు, అసలు ఆ విషయం ఎప్పుడూ మర్చిపోయాను. నేనేం బాధపడట్లేదు అత్తయ్య గారు. నేను చాలా బాధపడుతున్నాను. ఇంటి అల్లుడిని ఈ రకంగా అవమానించడం అంటే మొత్తం వజ్రపాటి వంశాన్ని అవమానించినట్టు. దయచేసి ఈ విషయంలో మీరెవరు కల్పించుకోవద్దు. లిలీ, ఏంటి అలా చూస్తావు? ముందు అల్లుడు గారికి క్షమాపణ అడుగు. నేను అడగను అంతే. ఏ ఆగవే, ఆగు. లిల్లీ, ఆగు. వదలవే. నిన్ను ఇవాళ వదులుతాననుకుంటున్నావా? వదలగాక వదలను. ఉండవే. ఏంటో పద్మ? అమ్మా, ఇంక ఊరుకోవచ్చు కదమ్మా. ఏంటే? హా? ఎలా ఊరుకుంటానే? అయినా నువ్వు ఇంటి పిల్లవేగా, ఏనాడైనా ఇలా ప్రవర్తించావా? దానిలా మాట్లాడావా? అలా దానిలాగా పెద్దవాళ్ళని ఎదిరించావా? అందరూ ఒకలాగా ఎలా ఉంటారమ్మా? పైగా లిల్లీ ఎవరు? నా చెల్లెలే కదా. దీనికే ఎందుకు ఇంత రాద్దంతం చేస్తున్నావు? ఈ విషయం ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది అత్తయ్య గారు. అదే అందరికి బాగుంటుంది. వీల్లేదు అల్లుడు గారు. అప్పటిదాకా నేను ఒక ముద్ద కూడా ముట్టను. హా, ఎలా చెప్పాలో చూస్తాను. హా. అసలు నేనేం కాని మాట అన్నానని సారీ చెప్పమంటున్నారు. ఛీ, నేను చెప్పను. ఎందుకు చెప్పాలి సారీ? దీనికి లవ్ చాలా ఎక్కువైపోయినట్టుందే. వాట్సాప్ మెసేజ్ లాగా చాలా ఫాస్ట్ గా ఉంది. హలో అభి, చెప్పు మై డియర్. నాకు మా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలని లేదబ్బి. లవ్ లో పడితే అంతే. ఆకలుండదు, దాహం వేయదు, అయిన వాళ్ళు చుట్టాలు ఎవరు కనిపించరు. అంతెందుకు ఎవరితో ఉండాలని కూడా అనిపించదు. నేను చెప్పేది వింటావా లేదా? ఎస్ చెప్పు. రాను రాను మా ఇంట్లో వాళ్ళ మీద నాకు అసహ్యం వేస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు. నా తప్పులైపోయినా నన్ను తిడుతున్నారు. అందుకే ఐ హేట్ ఎవ్రీవన్ ఇన్ మై ఫ్యామిలీ. ఐ నో. ఈ పెద్దవాళ్ళు సరదాగా హ్యాపీగా సాగే యూత్ లైఫ్ కి డ్యామ్ లాంటి వాళ్ళు. సో వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అందుకే లంకన్ తిల్లున్నా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా నేను మా ఫ్రెండ్స్ తో రూమ్ లో ఉంటున్నాను. వాళ్ళు నా గురించి పట్టించుకోరు, నేను వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోను. అందుకే డియర్, ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ బర్డ్. నాకు నీలాగే ఫ్రీగా ఉండాలనుంది. ఈ ఇంట్లో ఉంటే నాకు పిచ్చి పడుతుంది. అందుకే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళవా ప్లీజ్? ప్లీజ్ అభి, ప్లీజ్. ఇప్పుడు కుదరదు. ఎందుకు కుదరదు? ఫ్రెండ్స్ తో కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నాను. అంతేలే, నాకంటే నీకు వాళ్ళే ముఖ్యం. నేను అసలు నీకు ఫోనే చేయను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళను అస్సలు అడగను. లిలీ, కూల్. నేను ఇంకొకసారి నీకు ఫోన్ చేయనులే. అంత మాట అనుకు డియర్. నీ కోపం పోతుంది. నెవర్. పోతుంది. ఎందుకంటే నీ పేరు మీద మీ ఇంటికి ఒక కొరియర్ కవర్ పంపించాను. అది తీసుకుని ఓపెన్ చేసి చూస్తే నీ కోపం గాల్లో కలిసిపోతుంది. నిజమా? లిలీ, అన్నట్టు ఆ పార్సిల్ నువ్వే తీసుకోవాలి. వేరెవరైనా తీసుకుంటే డేంజర్. ఓకే? ఓకే. బాయ్. ఎస్. మై గాడ్, లిల్లీ ఇలా చేస్తుందేంటి? లిల్లీ తన బాధని అతనితో షేర్ చేసుకుంటుందంటే లిల్లీ ఈజ్ ఇన్ డేంజర్. ఏదో ఒకటి చేయాలి.
ఎనీ ప్రాబ్లం? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? లిల్లీ పద్మావతిని అని కూడా నీ మాట అనడం, దానికి పెద్దత్త శ్రీనివాస్ అన్నయ్యకి సారీ చెప్పమనడం నీకు తెలుసు కదా. ఆ గొడవ జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నాను కదా. ఇప్పుడేమైంది? ఈ గొడవ జరిగిన తర్వాత నీకు తెలియని ఇంకొక విషయం ఉంది. సరే, లిలీతో నేను మాట్లాడతానులే. ఎప్పుడో కాదు, ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళి మాట్లాడు. అభి పంపించిన కొరియర్ ఎప్పుడొస్తుందో ఏమో. లిల్లీ, ఇక్కడేం చేస్తున్నావు? అన్నయ్య, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. అది మాట్లాడదామనే వచ్చాను. పద్మక్కతో నువ్వు అలా మాట్లాడటం తప్పు కదా. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లని తనకిష్టమైన రోజులు ఉండేవారు, కానీ నువ్వు అలా మాట్లాడితే తను ఎంత హర్ట్ అవుతుంది. వెళ్ళి శ్రీనివాస్ గారికి సారీ చెప్పు. నువ్వు కూడా పెద్దంలాగే మాట్లాడతావేంటన్నయ్య? నేను అన్నది పద్మక్కనైతే బావగారికి ఎందుకు సారీ చెప్పాలి? పద్మక్కనంటే శ్రీనివాస్ గారిని అన్నట్టే. శ్రీనివాస్ గారు ఎవరు? ఈ ఇంటల్లుడు. ఇంటల్లుని పట్టుకొని అలా వెళ్ళిపోమంటే ఎంత ఫీల్ అయి ఉంటాడు. వెళ్ళి సారీ చెప్పు. నువ్వు మాట్లాడిన మాటలకి పెద్దమ్మ కూడా చాలా ఫీల్ అవుతుంది. నువ్వు వెళ్ళి శ్రీనివాస్ గారికి సారీ చెప్తే పెద్దమ్మ కూడా కూల్ అవుతుంది. నువ్వు శ్రీనివాస్ గారికి సారీ చెప్పే వరకు పెద్దమ్మ ఏమీ తిన్నని కూర్చుందట. నువ్వు వెళ్ళి శ్రీనివాస్ గారికి సారీ చెప్పి పెద్దమ్మని తినమని చెప్పు. ఎవరో అన్నిసార్లు చేస్తుంటే లిఫ్ట్ చేయొచ్చు కదా. ఎవరో చూడు. ఆ, ఆ, అది సెల్ ఫోన్ కంపెనీ కాల్ అన్నయ్య. సరే, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. నేనుండేది ఈ హౌస్లోనే.
బావగారు చెప్పు లిల్లీ. నన్ను క్షమించండి బావగారు. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడను. నేనేం బాధపడట్లేదు. నాకే ఒక చెల్లెలుంటే నీలాగే మాట్లాడదా చెప్పు? నా మనసులో ఏమీ లేదు. నువ్వు కూడా జరిగిన దాని గురించి మర్చిపోయి మామూలుగా ఉండు.